బంగారు నగలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. చిన్న పొరపాటు జరిగినా భారీగా నష్టపోతాం. తూకం దగ్గర నుంచి క్వాలిటీ వరకు అన్నీ లోతుగా చూసుకోవాలి. ముఖ్యంగా మీరు రాళ్లతో ఉన్న బంగారు నగలు కొనాలనుకుంటే ఇది తప్పక తెలుసుకోవాలి. సాధారణంగా మనం నగల షాపుకు వెళ్ళినప్పుడు 22 క్యారెట్ల బంగారు నగలే కొనాలని అనుకుంటాం. ఎందుకంటే వాటికి రీసేల్ వాల్యూ బాగుంటుంది, పైగా బాగా మెరుస్తాయి కూడా. అయితే షాప్ల వాళ్ళు ఈ మధ్య రాళ్లు పొదిగిన నగలను కొనేలా చేస్తున్నారు. ఎందుకంటే రాళ్ళు లేని నగలు కొనాలంటే ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ముక్కు పుడక కొనాలన్నా 15,000 రూపాయలు కావాల్సి వస్తుంది. చెవిదుద్దులు కొనాలంటే 30,000 దాకా అయిపోతుంది. అందువల్ల కొనలేకపోతున్న ప్రజలకు షాప్ల వాళ్ళు రాళ్లు పొదిగిన నగలను చూపిస్తున్నారు. అవైతే తక్కువ ధర అని ఊరిస్తున్నారు. రాళ్లు పొదిగిన నగలు కూడా 22 క్యారెట్లు ఉంటాయి. వాటిలో రత్నాలు, కెంపులు, ముత్యాలను పొదుగుతారు. అవి కూడా చాలా అందంగా, కలర్ఫుల్గా ఉంటాయి. చూడగానే కొనాలి అనిపించేలా ఉంటాయి. పైగా వాటి ధర కొంత తక్కువగా ఉంటుంది. కాబట్టి అవి కొనుక్కుందామా అని మనసుకు లాగేస్తూ ఉంటుంది. సరిగ్గా అక్కడే మనం బ్రేక్ వేసుకోవాలి, లోతుగా ఆలోచించాలి. రాళ్లు పొదిగిన నగలన్నీ తక్కువ ధరే ఉంటాయి అనుకోవద్దు. రాళ్ల విలువను బట్టి ధర మారుతుంది. కొన్ని రాళ్ల ధర చాలా ఎక్కువగా ఉంటుంది, అప్పుడు నగ ధర కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు దానికంటే రాళ్లు లేని నగే తక్కువ ధరకు లభిస్తుంది. అందువల్ల ఏ రాళ్లు చేశారన్నది తేలాల్సిన విషయం. కాబట్టి ఏ రాళ్ల నగలు ఏ ధరల్లో ఉన్నాయో తెలుసుకోవాలి. అన్ని వివరాలు అడగాలి, షాప్ వాళ్ళు చెప్తారు.